నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, ఇంతకు ముందు వీడియో తీసుకోవడం తెలీదా నీకు? తెచ్చుకున్నావుగా, మటన్ తెచ్చుకున్నప్పుడు వీడియో తీసుకోవడం నీకు తెలీదా? ఫోన్ అక్కడ పెడితే రికార్డ్ అయిందిగా. నావి ఎందుకు అలా అడ్డంగా తిప్పుకున్నాడు? నా ఇంటికి వచ్చి నా సొమ్ము తింటా, నా బస్తా బియ్యం గుర్తేసి నా మీద పెడతావు సాయితు. కూడా భలే నచ్చేసావు నువ్వు. దెబ్బలాడట్లేదు కనుక. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నప్పుడు నాకు తీయవా నువ్వు అన్నావు. ఇప్పుడు నేను ఇంట్లో లేనుగా ఇప్పటి వరకు. మటన్ తెచ్చుకున్నావుగా నువ్వు, ఆడ వీడియో పెట్టుకుని ఏమండి నేను మటన్ తెచ్చుకున్నానండి ఇదిగోండి వీడియో పెట్టుకోవచ్చుగా, రికార్డ్ అయిద్దిగా వీడియో. నేను వచ్చినప్పుడే నా మీద గొడవ చేయాలా నువ్వు నాకు తీయట్లేదని? ఏం చెప్పను, అందరూ లోకు చేస్తారమ్మా. నిన్ను లోకం ఏం చేయలేదు కనుక. నాది తప్పు, నిన్ను కొడుకుగా దత్తత తీసుకుంటావు, నాది తప్పు కనుక. నేను ఎప్పుడు లోకు చేయను కనుక. నేను నువ్వు మాట అన్నందుకు చెప్తున్నా నీకు. నేను కనుక తీసుకోవచ్చు, ఒక్క వీడియో కాదు నువ్వు 10 వీడియోలు కూడా తీసుకోవచ్చు. నీకు లేదా ఇంట్రెస్ట్? నాకు లేకపోతే నువ్వు చెప్పాలి అమ్మా అని, నేను మర్చిపోతాను. ఓ నువ్వు మర్చిపోయేదానివా? నువ్వు ఎక్కడెక్కడ ఉన్న పుట్ట పురాణం మొత్తం బయటికి తెస్తావు. పుట్ట పురాణం వల్ల నేను కడుపు నిండా తినేస్తున్నాను రోజుని. నిన్న అందరూ నేను తిట్టాను, నలుగురు అందరిని ఎదుర్కొన్నాను. ఎవరినన్నా అలా అనొద్దు, మీరు తినేస్తున్నాడు చేస్తున్నాడు అని ఒకటి, డబ్బులు ఇవ్వట్లేదు అని ఒకటి, వాడు ఆకు నాగుతాడు నేను ఆకు నాగుతాడు, ఇద్దరు ఎంతకంతే. ఆ డబ్బులు వచ్చాక నాకు 5,000 ఇస్తాన్నారు కదంటే కాదు, ఇంటికి వాళ్ళు అంటనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకు, నువ్వు టెన్షన్ తెచ్చుకోకు. అట్లాంటి వాళ్ళు అంటనే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. నేను పట్టించుకుంటానా? అట్లాంటి వాళ్ళని తీసి పక్కన పడేస్తాను అనేవాళ్ళు అంటనే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. లోకులు కాకులు అంటారు తెలుసా? అది ఆ సామెతను పాటించు. ఇవాళ తింటే ఉంటుంది సాయితు కూర, ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది నాకైతే. కారకారంగా, మరి బాధగా, ఇష్టంగా అలా ఉంటుంది ఈ కూర. మరి గోంగూర మటన్ నేను ఎప్పుడు తినలేదు. తిని చూడు ఇప్పుడు, ఇవాళ బాగోపోతే ఎందుకు. గోంగూర మటన్ వండుతుందండి మా కనుక. ఒక రోజు ఏమో రేగ్గాల మటన్ వండిందండి. ఇది ఎవరు చేయమన్నారు తెలుసా అండి? ఈ పొయ్యిగల అని చేయమన్నాడండి నా కొడుకు, గుంటూరు గుడివాడ. ఏది నా కళ్ళు మండుతున్నాయి. ఉల్లిగడ్డలు ఎవరు కోస్తుంటారు? అయ్యో వాళ్ళు ఏం చేసేస్తున్నారు మాకు చేస్తా చూడమ్మ మిక్సీ. కనుక వాడు ఏం చేయట్లేదు కనుక, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు యాక్షన్ చేయి సాయితో. ఉప్పేస్తుందండి ఇప్పుడే. కారం వేసినావు ఇంతకుముందు, మళ్ళీ దేనికి మండిపోయింది? వద్దు. కారం ఇందాక ఆగిలేసింది వేరు, ఇప్పుడు వేసింది వేరు. కారం ప్యాకెట్ కూడా కొనాలమ్మా, అన్నీ అయిపోతున్నాయి సాయితో. 1 కిలో ప్యాకెట్ కొనుక్కుంటే వచ్చింది. నువ్వు 10 రూపాయల ప్యాకెట్లు 20 రూపాయల ప్యాకెట్లు కొనుక్కుంటే అంతే అయిపోయింది. నువ్వు తేమని అబ్బో పెద్ద ప్యాకెటే కొన్నావులే. మొన్న 300 వేసేది నాకు. మిక్సీ పట్టుకోమని ఒక శ్రీదేవి గారు మసాలాలు కొనుక్కున్నాను. కనుక తెచ్చేటి రోజు తీసుకొస్తలే కనుక, బాధపడకు. నీకు ఇప్పుడు సడన్గా ఒంట్లో బాగాలేదంటే తీసుకొని పోయి చూసుకోలేదా కనుక? 2 సిలిండర్లకి ఆడి దానికి టిప్ పెట్టేస్తున్నాడు చూడమ్మా. ఎవడాడు? అయ్యా నికాల్ క్లిప్ చూడితే క్లిప్ వరకు ఏడుతుంది ఆవిడ. క్లిప్ పట్టుకోక అయాన్, సరేనా? నువ్వు చేసి తప్పను అయాన్, క్లిప్ పట్టుకోకో సరేనా? అయాన్ సరేనా? ఆడు నీ మాట తలుపు పోయిండ్లే. ఇవాళ కూర ఉంటుందండి. అబ్బా సూపర్ సూపర్ సూపర్. అదేంటి పడుకున్నాడంటే అలాగా? మరి ఇంకా నువ్వు అరవద్దు అన్నావు, అందుకు ఆడు ఒగురికి వచ్చింది పడుకున్నాడు. నువ్వు వెనకేసుకు రాకే. ఇర్ఫాన్ రారా టేస్ట్ చూద్దు కూర. వాడు అలిగిండి కనుక. నువ్వు అలగటం కూడా చూడు, అది ఎంత బాగా చూస్తున్నాయి. మర్చిపోయిన ఆవిడ ఇలా చేయి పెట్టద్దు అన్నారు. చావు గుర్తొచ్చేసి. బెంగళూరు బుజ్జమ్మండి నా కూతురమ్మా. ఇది ప్రాసెస్ కరెక్ట్. బెంగళూరు బుజ్జమ్మ గారు మీకు థ్యాంక్స్ అండి. బెంగళూరు బిందు గారు. అమ్మా చూడండి కలర్ ఎంత ఫుల్గా ఉందో నాకు. ఆవిడ దగ్గర పిల్లలు ఉన్నాయి, భలే ఉన్నాయి. నిన్ను నన్ను పోషించుకుంటే చాలా పిల్లలకి మేత. అమ్మ పిల్లలకు చాలా ఖర్చు అవుతుందంట. ఉన్నవాళ్ళమ్మా పోషించుకుంటారు, మనకేంటి? నువ్వు నన్ను ఒకదాన్ని పోషించలేకపోతున్నావు, ఆవిడ 5 పిల్లల్ని పోషిస్తుంది. వెళ్ళిపో నువ్వు కూడా, నీ పిల్లలతో సమానం. వెళ్ళిపో.
పిల్లలే యాక్షన్ చేయి పాకేసి. నన్ను అరిపించుకు 4 సిలిండర్లు ఎక్కించుకున్నాను అని చెప్పాను. కనుక నేను 2 ఎక్కించినాగా. ఇవాళ నిన్ను గ్యాస్ అయినా ఎంత పూడాడో తెలుసా? మొన్న ఉండటం వల్ల అలా తీసుకెళ్ళాడు, లేకపోతే నువ్వు నీ పరిస్థితి ఏంటి? మరి నేను లేకపోతే ఉషా నువ్వు ఇప్పటికి 4వ రోజు అయ్యేది నువ్వు ఉషాయి. చిచ్చి 4వ రోజు ఏంటమ్మో, ఇదేంటమ్మో ఇదేంటమ్మో. కనుక నీకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటున్నా లేదా అదొక్కటి చెప్పు నాకు. ఇవన్నీ మాటలు బతికినంత కాలం అంటావమ్మా సిలర్లు ఎక్కించానని అమ్మోయ్. కనుక ఉన్న మాటేగా కనుక అన్నది. నేను ఉన్న మాట అన్ను, లేని మాట నేను అనలేదు. మరి నీకు అర్థం కాదని 4 సార్లు చదువుతున్నా. ఓకే. ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఏంటి నీలం కత్తి అయిపోయిందమ్మా. నీలం కత్తి కాదు, నువ్వు కర్నూలు తీసుకుపోయినావు అనుకుంటా ఈ కోసుకోవడానికి. మొన్న అలా పట్టుకెళ్ళదమ్మా. మన ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకెళ్ళి, మన ఇద్దరం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినాం. చిన్న కత్తి పెట్టి చిన్నది తీసుకెళ్ళాను కానీ పెద్దది తీసుకెళ్ళి నేను అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా మొన్న మనం మా పప్పాయిలు ఉన్నాయి కదా అనేసి తీసుకెళ్ళానమ్మా. మళ్ళీ తీసుకొచ్చినావు. వస్తా పోగొట్టుకున్నావా? లేదు తీసుకొచ్చాను. గోంగూర వేసింది, మరి ఎట్లుంటుందో కూర చూడాలి. బాగుంటుంది. గోంగూర మిరపకాయలు వేసింది. నువ్వు ఇంకా దీనికి మించి ఏమేయొద్దు దీంట్లో. పల్లీలు గిల్లీలు ఉసిరికాయలు బిసిరికాయలు వేయొద్దు. ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడిలో కూడా వంకాయ వేసిందిరా నాయన. ఏంది మరి అది? ఏంది కనుక వంకాయలు గింకాయలు ఉడికింది కాపేనా? ఎవరికి ప్లేట్ అది? అన్నం తింటావా? నువ్వు నీ నోటికి ఏం మాటలు వస్తాయని నేను లోపలికి వచ్చా, లేకపోతే కెమెరా అంతే పెట్టేవాడిని. లేనిపోయింది నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. నువ్వంటే నాకు చాలా భయం కనుక, కాళ్ళు షేక్ అయిపోతాయి. చాలా భయపడిపోతా. మా ఇర్ఫాన్ గాడు నీకు భయపడట్లేదు కనుక అసలు. ఇర్ఫాన్ రారా, నువ్వు రారా. పన్ను 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 మనల్ని కూడా పైకి ఇలాగే తింటారంట. మా ఇర్ఫాన్ గాడిని ఒక్కడిని భయపెట్టు చాలు నువ్వు. ఎలా ఎలా తనకే చిన్న వస్తువులు అంటే ఇష్టం, ఎలా ఇచ్చిందో మరి నాకు. దానికి ఇప్పుడు నేను లేక పాపం మన పట్టుకోళ్ళు ఎవరో రెంటుకుంటున్నారు. టమాటా కొయ్యమ్మా నువ్వు ముందు జాగ్రత్తగా. ముచ్చట్లు చూస్తూ ఉంటావు, మళ్ళీ నన్నే అంటా ఉంటావు అరిపించకు అరిపించకు అని. వీడియో తీయమంటాను, ఇక్కడ ఫోన్లో వస్తాను నేను. దానికి ఓరిక ఫోన్లే. నాకు రావు, నేను ఫోన్లో వచ్చినా సైలెంట్లో పెట్టేస్తా. పీతలు అన్నాడు, నువ్వు పీతలు తేలేదు. అవును, వాడు పీతలు అడిగాడు. మరి ఎందుకు తేలేదు? నాకు ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదుగా. చేపల మార్కెట్లో దొరుకుతాయి. పద పీతలు తీసుకొద్దాం రేపు. వాడు తింటాడంట ఇర్ఫాన్ గాడు. రేపు తీసుకొద్దాం, మళ్ళీ ఆడు ఊరికి వెళ్ళిపోతాడు. ఎవరి దిష్టి తగిలిందని చెప్తున్నావు? నా దిష్టా నీ దిష్టి? నువ్వేనా ఎందుకు అనుకుంటున్నావు? ఏమో మరి అంతే ఉంది నువ్వు తీస్తాంటే. అలా తీస్తాను, మంచిగా ఉన్నప్పుడు నేను అలా తీస్తాను. కూర కొడుకు రుచిగా ఉండాలి. దీని మూత లేదేంటి? పైకి చేస్తుంది. దీని మూత ఏమైంది?